నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైందానివి, ఎంత విలువైనోడవు. కానీ చచ్చినాక దేనికి? అందుకనే బ్రతికున్నప్పుడు ఒక తీర్మానానికి రా, బ్రతికున్నప్పుడు ఒక తీర్మానానికి రా. నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాళ్ళు దూవుతావు. నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం చేస్తావు. పుట్టినది దిగమరిగ నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. పుట్టినది దిగమరిగ నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. 5 నిమిషాలు వదిలిపెడతా. ఇసుకొస్తుందా? బోరొస్తుందా? మన దచ్చినాక మన ఇంటే వస్తుందా? ఏం రాదు. ఎందుకు వచ్చిన వాడికి? లోకస్తులు విచ్చలు విడిగా తిరుగుతారు, వాళ్ళకి రక్షణ లేదు. కొంచెం ఇంతో కొంత భక్తి చేస్తున్నావు, వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళేమిటేమి రాదు. నువ్వు భక్తి చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతావు. నీ ఏమటేమి రాదు. వాళ్ళకి నీకు తేడేంది? మనిషి ఎమ్మటి 2 వస్తాయి. నాది పల్లెటూరు పరిచర్య. చదువు రాని ప్రజల మధ్యలోకి నేను ఎక్కువ వెళ్తా. వాళ్లకు లంబడోళ్ళ మధ్యలోకి ఎక్కువ వెళ్తా. లంబడోళ్ళు, అరకు, ఏజెన్సీ ప్రాంతాలకు ఎక్కువ వెళ్తా. చదువు రాని మోటు ప్రజల మధ్యలోకి ఎక్కువ వెళ్తా. వాళ్ళకు చదువు రాని వాళ్ళకు ఏలే గురించి, ఎలిష గురించి, మోషే గురించి, దావీదు గురించి, జక్కయ్యే చెట్టెక్కే చెట్టు దిగే వాళ్ళకి అర్థమవుతుందా? నా పిలుపు ఏంటంటే చదువు రాని వాళ్ళకు సువార్త అందించే పిలుపు నాది. మనిషి ఎమ్మటి 2 వస్తాయి. ఆ 2 గురించి చెప్పి గారికి ఇచ్చేస్తా. ఒక ఆయనకు పెళ్ళయిందంట. పెళ్ళైనాక 40 సంవత్సరాల దాకా పిల్లలు కలదంట. 41 సంవత్సరానికి పుట్టక చక్కటి కొడుకు పుట్టిందంట. పుట్టక కొడుకు పుట్టింది కాబట్టి తొట్టాలు లేస్తప్పుడు, ఉయ్యాలు లేస్తప్పుడు, పేరు పెడతప్పుడు చుట్టాను బంధువుల స్నేహితులు అందరూ ఇచ్చినట్ట. పిలిచిన వాళ్ళతో మాట చెప్పిందంట. పుట్టక 40 సంవత్సరాలకు నా కొడుకు పుట్టిండు, మా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికి చిన్న వైట్ పేపర్లు ఇచ్చిరట. పేరు పెట్టి నీకు వచ్చిన వాళ్ళందరూ చిట్టీలు రాసిచ్చిరట. నీ కొడుకు పేరు పలాన్ పెట్టి, వెంకటరెడ్డి పెట్టు, బాలరెడ్డి పెట్టు, మల్రెడ్డి పెట్టి, ఎల్రెడ్డి పెట్టు, పోసిరెడ్డి పెట్టు అని అందరు చిట్టీలు రాసిచ్చిరట. ఇక్కడున్న తండ్రి అందరు చిట్టీలు చదివి ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట. ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట్ట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నట్ట? కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట్ట. ఏం పేరమ్మా? కొడుకు పేరు. మన కొడుకే బంగారం. కూర్చుంటే బంగారం, లేస్తే బంగారం. మన బంగారమే. వచ్చిన ఏం చేస్తుంది? మచ్చకిటికెళ్ళి పొడిచిపోదా? ఈ బంగారం ఒక 2 సంవత్సరాలకు అమ్మాడు పెద్దగైందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ ఉంటాడు, మళ్ళీ కొడుకే పుట్టిందట. మళ్ళీ దగ్గర పేరు పెట్టేటప్పుడు తొట్టాలు వేసేటప్పుడు మళ్ళీ చుట్టాలను బంధువులు అందరు పిలిచిందట. పుట్టక నాకు కొడుకు మళ్ళీ 2 కొడుకు పుట్టిండు, నా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేర్లు, మంచి పేర్లు రాసివ్వండి అని అందరికి చిట్టీలు ఇచ్చిరట. మళ్ళీ అందరు చిట్టీలు రాసిచ్చిరట. నీ కొడుకు పేరు పలాంది పెట్టని మళ్ళీ అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట. ఏం పేరు పెట్టుకున్నట? ఎండి అని పేరు పెట్టుకున్నట. ఏం పేరమ్మా? పెద్దవని పేరు, చిన్నవని పేరు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇంట్లో బంగారం ఉంది. మీ చెవులకు లేదా? ముక్కుకు లేదా? మెడకు లేదా? ఉండడం ఏం తప్పు కాదు. బంగారం పెట్టుకోవడం ఏం తప్పేమీ కాదు. హైదరాబాద్లో కొంతమంది వేసుకుంటారు, బరిగొలుచులాగా ఉంటుంది. అది ఆర్తులాలు ఉంటుంది. ఏదైనా ఫంక్షన్కి వస్తే కొంగు లోపల ఉంటే మీద వేసుకొని చూపిస్తుంది. నాది ఆర్తులాలే. పక్కామకేమో తాడే ఉంటుంది. తాడు నాము సూరుమంటుంది. నాకు తాడేనా మరి బర్రెగొలుసు. అక్క నీ తాడే నీకు మేలు. తాడు పానం తీస్తా, గొలుసు పానం తీస్తా. గొలుసే ఇప్పుడు చూస్తలేరు హైదరాబాద్ గొలుసులు గుంజుకపోతే కింద పడి సస్తలేరు, తలకాలు పడి సస్తలేరు. అక్క నువ్వు మీ భర్త నేడిపేకు. ఆమెది బర్రె గొలుసు, నాది మేక గొలుసు అన్న చేపివా? అక్క నీకు మేక గొలుసొద్దు, బర్రె గొలుసొద్దు, కుక్క గొలుసు కూడా వద్దు. నీ తాడే నీకు మేలా కీడా. ఈ ఎండి కూడా ఒక 2 సంవత్సరాలకు అమ్మాడి పెద్దగైందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ ఉంటాడు, మళ్ళీ కొడుకే పుట్టినట్ట. ఈ 3వ గట్ట పుట్టినట్ట. వికారం 2 గుడ్డలు మొక్క పెట్టుకొని, పెడక మొక్క దయ్య మొక్కలాగా కాళ్ళు మొక్క వేసుకొని వికారం పుట్టినట్ట. ఈసారి పేరు పెట్ట నీకు ఎవ్వరు వెళ్ళదంట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట్ట. ఏం పేరు పెట్టుకున్నట్ట? పాపం అని పేరు పెట్టుకున్నట్ట. ఏం పేరమ్మా? పెద్దోని పేరు, నడుపుని పేరు, చిన్నోని పేరు. 3 పేర్లు పెట్టుకోండు. బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం పెద్దగైంది, 3 పెద్దగైండ్రు. తండ్రి ముసలుడైండు, చచ్చిపోయి ముంగట, జీవగాంచి వచ్చి ముంగట, కొనవూపిరినంగా, గొంతులో పండమండంగా తండ్రి బంగారాన్ని పిలిచిండట. కొడుకా బంగారం అని పెంచుకున్న కొడుకా, ఇవాళ రేప నేను చచ్చిపోతట్టున్నారా, నిన్ను విడిచిపెట్టి
నేను ఒక్కరిని పొందలేక ఎట్లా పోతా కొడుక, పో బుద్ధి అయితే లేదురా, నేను ఒక్కరిని పొందలేట్లుంటారా, నువ్వు నా ఎమ్మ రారా మన ఇద్దరు వచ్చి పొందలే పోదామని. అప్పుడు బంగారం అంటుందంట, ఏ ఎంత బంగారం అయితే నీ అమ్మ నిన్నెందుకు వస్తారా, నీ టైం అయిపోయింది డాడీ నువ్వు వారన్నారట. నీ బంగారం వస్తానదా చెప్పండి అమ్మా. బంగారం రానన్నది కాబట్టి ఏడుండు ఎండిని పిలిచిందట, కొడుక బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా, ఎండి నీ కాలు ముక్తా నువ్వన్న రారా మన ఇద్దరు వచ్చి బొందలు పోదామంటే ఎండి అంటుందంట, ఏ నీ అమ్మ నిన్నెందుకు వస్తారా, నిన్ను పెళ్లి చేసుకుంది, పిల్లలు చాలా రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ టాటా. బంగారం రానన్నది కొంచెం బొగులేనమ్మా, బంగారం రానన్నది బంగారం రానన్నది. ఇప్పుడు ఎవడుండు పాపం అంటున్నాడు వాళ్ళ నాయనతోటి, పాపం అంటున్నాడు వాళ్ళ నాయనతోటి, నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నేను వస్తా, అరే నువ్వు నా ఎమ్మటి వద్దురా వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తా అంటుంది, నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ ఎంట వస్తుంది, నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. మనిషి ఎమ్మటి రెండు వస్తాయి, ఒకటి రక్షణ, ఒకటి పాపం అనడమ్మా, ఒకటి ఇంకొకటి ఏం తీసుకెళ్తావు అక్క. నీకు 100 చీరలు ఉంటే ఒక చీరతో వాత పెడతారు, నీకు 10 ఎకరాల పొలం ఉంటే నువ్వు సచ్చినాక 2.5 గజాలు, నువ్వు సచ్చినాక నీ ముక్కుకు అదుతోల ముక్కు పుల్లు ఉందనుకో ఉంచుతారా, అదుతోల బంగారం ఉందనుకో పక్క వాళ్ళు ఏడుస్తుంటారు, ఓమో నా దేవునమ్మ పోతుంది, నా దేవునమ్మ ఏడ్చుకుంటే ముక్కు పుడక తీసేళ్ళు, ముక్కు పుడక తీయే వస్తలేదే, చాకు తెచ్చి కొయ్యి, ఓ అమ్మో అత్తలమే మంత ముక్కు పుల్లు ఉంచారు. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతిలో తాగేసిన వాటర్ బాటిల్ కూడా ఉంచారు. ఒక మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మడి రాదు. 2 వస్తాయి, ఒకటి పాపము, ఒకటి రక్షణ, ఒకటి ఇంకొకటి ఏం తీసుకెళ్తావు. నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు అర్థమైందమ్మా. వెంటనే 2-3 గంటలకు నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు, నీ బంధువులు తీసుకుంటారా, నీ కొడుకు తీసుకుంటారా, మంద మాట్లాడుతుడు, నీ భర్త తీసుకుంటారా, నీ బిడ్డ తీసుకుంటారా, నీ స్నేహితులు తీసుకుంటారా, దైవసేవకుడు తీసుకుంటాడా. నీ పాపం నా పాపము నా యేసయ్య తీసుకోలేదా అక్క. మన చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల మేకులు, మనం కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళ మేకులు, మనం కళ్ళతో చూసిన చెడ్డ చూపులకు ఆయన తల మీద ముళ్ళకేయటము, మనం శరీరంతో చేసిన పాపానికి ఆయన ఒళ్ళంతా 39 కొరడ దెబ్బలు, చేతుల నుంచి రక్తమైంది, కాళ్ళ నుంచి రక్తమైంది, తల నుంచి రక్తమైంది, శరీరంలో రక్తం అంతా పోయింది. ఇంకేమన్నా 10 చుక్కలు గుండెలు ఉందేమో, అది కూడా పక్కన బల్లెం పడిస్తే గుండె పగిలి మొత్తం ఇచ్చేసిండు. అక్క నీ కోసం నా కోసం నువ్వు నేను నరకానికి వెళ్ళొద్దని, నువ్వు నేను పరలోకానికి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. నేను 41 రోజు ఉపాసన చేసేటప్పుడు దేవుని నువ్వు మాట అడిగిన, ప్రభువా ఈ మట్టి మనిషి కోసము భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, విశ్వము పట్టని దేవుడు, సమస్తాన్ని మాటతో చేసిన దేవుడు, ఈ మట్టి మనిషి కోసము చేతుల మేకులు ఎందుకు కొట్టించుకున్నావు, కాళ్ళ మేకులు ఎందుకు కొట్టించుకున్నావు, నెత్తి మీద ముళ్ళగడ్డం ఎందుకు పెట్టించుకున్నావు, వాళ్ళంతా దెబ్బలు ఎందుకు తిన్నావు, ముఖం మీద ఎందుకు ఉమ్మేపించుకున్నావని ఎక్కెక్కి ఏడిసి కింద దొల్లి ఏడిచి ఓ చిన్న పిల్లగాళ్ళకి ఎక్కెక్కి ఏడిచి దేవుని అడిగిన. దేవుడు నాకు ఇట్లా చెప్పిండు, కన్న ప్రేమ కోసము అంతగా తక్కిన సరముదారణ వినిపించిండు. ఇట్నే మాట్లాడి నాతోటి, ఇట్నే దేవుడు మాట్లాడిండు. కన్న ప్రేమ కోసము అంతగా తగ్గిన, అది ఏ ప్రేమ మాట్లాడసుడు మంద, ఏ ప్రేమ. యేసు ప్రభుకు చేతగాక చేతుల్లో మేకులు కొట్టించుకోలే, చేతగాక కాలాల మేకులు కొట్టించుకోలే, చేతగాక నెత్తి మీద ముళ్ళకెట్టం పెట్టించుకోలే, చేతగాక వాళ్ళంత దెబ్బలు తినలే. ఏ ప్రేమ కోసము. ఈ తల్లికి 2 కొడుకులు ఉండ్రు, ఓ కొడుకు తప్పిపోయిండు, ఎక్కడో వెళ్ళిపోయిండు. బంధువులు ఎత్తుతారా, స్నేహితులు ఎత్తుతారా, ఎవరు ఎత్తుతారు? తల్లి ఎత్తుతుంది, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని, అయ్యో నా కొడుకు ఎక్కడ బాయ్. అదే ప్రేమ, కన్న ప్రేమ. అక్క నీ కోసం నా కోసం ఒక చుక్క రక్తం దాచుకోలే. అక్క ఏం తీసుకెళ్తావు? వదిలేస్తా. ఏం తీసుకెళ్తావు? ఈ కుడికి దారా ఆత్మీయతను తీసుకొని వెళ్దువుగాక.
రక్షణ తీసుకొని వెళ్దుగాక. 2 వస్తాయని చెప్పిన. ఒకటి, ఇంకొకటి ఏంది? పాపం. పాపం ఒకటి. నీ పాపం, నీ బంధువులు నిన్ను వదిలిపెడతారు, నీ భర్త నిన్ను వదిలిపెడతాడు, నీ ఆస్తులు నిన్ను వదిలిపెడతాయి. కానీ నీ పాపం నిన్ను పట్టుకొను. అక్క, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నీ పాపం నిన్ను వదిలిపెట్టాలది. నీ పాపం నీ ఎంట వస్తుంది. అక్క, ఈ రాత్రి పాపాన్ని వదిలిపెట్టి ఆత్మీయతను తీసుకొని వెళ్ళు, రక్షణ తీసుకొని వెళ్దుగాక. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు దూవుతావు. హే, అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం చేస్తావు. హే, పుట్టిన రీతిగా మరిగా నీవు పూచిన పుల్ల తీసుకెళ్ళవే. హే, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఏది నీదిగాలే ఏసయ్య నీకు తోడే. ఏది నీదిగాలే, నీ ఎంట ఎవరు రారే. ఏది నీదిగాలే, నీ ఎంట ఏమి రాలే. ఏది నీదిగాలే, నీ ఎంట ఏమి రాలే. ఏది నీదిగాలే, నీ ఎంట ఎవరు రారే. దేవునికి స్తోత్రం. పక్షవాతం వచ్చిందా? వచ్చిన వాళ్ళు లేపకండి. నా ఇట్లా పోయినవి లేతలో మీదికి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అన్న. లేపండి అన్న. మీరు కూడా వస్తే లేపకు. ఏంది వస్తే లేపకు, ఇట్లా పోయినాయి అయ్యా లేస్తలో మీదికి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా, బతుకున్న దేవుడా? మీరు బతికిరా సచ్చిరా? బతుకున్న దేవుడికి బతుకున్నాడికి చెప్దాం, రోషంగా చెప్దాం. చెప్పండి, బ్రతుకున్న దేవుడికి బ్రతుకున్నాడికి చెప్దాం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీ ఎండి రాదనండి, నీ ఎండి దించొద్దు. నీ ఎండి, నీ బంగారం, నీ ₹1,00,00,000 కొంప, నీ 10 ఎకరాల పత్తి చేను, నీ గొర్రెలు, నీ బర్రెలు, నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ బంగారం, నీ వజ్రం, నీ పాస్బుక్లు, నీ పట్టకాయిదాలు, జిరాక్స్ కూడా రాదా? చెప్పాను కదా, నీ నీడే నీ ఇమ్మడి రావు. 2 వస్తాయి. ఎప్పటికి ఉండిపోతాడికి చెప్పిన, ఎప్పటికి బ్రతికంతా చిన్న పిల్లగాన్ని అడిగితే చెప్పినట్టుగా చెప్పిన, అరటిపండు నోట్లో ఒలిచిపెట్టినట్టుగా చెప్పిన. 2 వస్తాయి. ఒకటి పాపము, ఒకటి ఈ కుడికి ద్వారా రక్షణ తీసుకొని వెళ్దుగాక, ఆత్మీయతను తీసుకొని వెళ్దుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా.